నా పేరు మిరియాల విక్రమ్ రెడ్డి, బీరోలు విలేజ్, తిరుమలాపల్లి మండలం, ఖమ్మం డిస్టిక్, పాలేరు కాన్స్టిట్యున్సీ. మేము గత శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకి వచ్చిన వెంటనే వారితోటే మేము కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి శ్రీనివాసరెడ్డి గారితో ఉన్నదండగా ఉన్నాము. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాం. బీఆర్ఎస్లో ఉన్న సంక్షేమ పథకాలు సరైన పద్ధతిలో అమలు కాలేనందువలన ప్రజలు కాంగ్రెస్కి తిరిపించి శ్రీనివాసరెడ్డికి అండదండగా ఉండి భారీ మేటతో గెలిపించారు. గెలిపించినాక కొద్ది రోజుల్ని 6 గ్యారెంటీలో భాగంగా మొట్టమొదటిగా మహిళలకి బస్సు పథకం అనేది అమలు చేసినాం. దాని తర్వాత గ్యాస్ పథకాన్ని అమలు చేసినాం. దాని తర్వాత ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీని నెల రోజుల లోపులనే దీన్ని రైతుల రుణాల అకౌంట్లలో జమ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. దానికి ప్రతిపక్షాలు కూడా కొంత తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. రాని వాళ్ళకు కూడా స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి వారు చెప్పారు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి దరఖాస్తు చేసుకుంటే పునఃపరిశీలించి కుటుంబ నిర్ధారణ చేసి మిగతా వారికి కూడా రుణమాఫీ ఇస్తామని. అది కాకుండా నిన్నగాక మొన్న వైరాలో జరిగిన సీఎం మీటింగ్ సభలో కూడా సీతారామ ప్రాజెక్టును కూడా ఓపెనింగ్ చేసిన జరిగింది. ఖమ్మం జిల్లాకి గోదావరి జిల్లాలో సుమారుగా 10 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. అందులో 16వ ప్యాకేజీలో ఉన్న మా పాలేరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి సీతారామ శ్రీనివాసరెడ్డి గారు కూడా మా రెవెన్యూ మంత్రి గారు ప్రతిష్టాశ్రమం తీసుకొని ఇంకొక సంవత్సరం లోపే ప్రాజెక్టు టన్నెల్ పూర్తి చేసి పాలేరుకి గోదావరి జలాలను తీసుకురావడం జరుగుతుంది. అది కాకుండా నిన్నగాక మొన్న మా శ్రీనివాసరెడ్డి గారు మా మంత్రి గారు స్వయంగా రాఘవ చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకి ఉచితంగా సైకిళ్ళు, ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ఒక వాటర్ ప్లాంట్ నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు కూడా మాకు ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉండి మాకు ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం దిశగా చూపిస్తూ ఉన్నారు. అధికారులని యంత్రాంగాన్ని కదిలిస్తూ ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా మా రెవెన్యూ మంత్రి గారు పాలేరుని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలనే దృక్పథంతో ఉన్నారు. ఇంకా జరగబోయేది గ్రామాల్లో కొంత నడుస్తూ ఉన్నది. పారిశుద్ధ్యం కానీ ఇంకా ఆర్థికంగా డెవలప్ చేయడం అనేది కానీ నడుస్తూ ఉన్నది. ఇంకా రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా అతి తొందరలో ఉన్నాయి. ఇంకా మిగిలిన ఏమైనా సమస్యలు పరిష్కారం ఉన్నా ప్రజా దరఖాస్తులు ఇంకేమైనా మిగిలిన లబ్ధిదారులకు రాకున్నా కూడా రానున్న రోజుల్లో మా మంత్రి గారి అండదండలతోటి ప్రజలకి సంపూర్ణంగా న్యాయం చేయగలుగుతామని కాంగ్రెస్ పార్టీ తరఫున చెబుతున్నాం. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఆయన పార్టీ మారడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలనే ఎవరికి కూడా సరిగా అందలేదు. ఎమ్మెల్యే గారి పాలనలో ఎక్కడ యంత్రాంగం అక్కడ కుంటుపడిపోవడం వల్లనే ఎమ్మెల్యే గారు ఓడిపోవడం జరిగింది. మరియు దానికి బలంగా శ్రీనివాసరెడ్డి గారు మా మంత్రి గారు అభ్యర్థిగా రావడం వల్ల కూడా మాకు ఇంకా బలం చేకూరించి మీ శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించడం జరిగింది. నల్గొండ జిల్లా నుంచి నాగార్జున సాగర్ నుంచి నీళ్ళని ఖమ్మం వైపుకు మలిపారని చెప్పేసి ఇప్పుడున్న ప్రతిపక్షాలు అంటున్నారు. ఇప్పుడున్న నీళ్లు మొత్తం కూడా నాగార్జున సాగరే కదా? ఇప్పుడు పాలేరుకు వచ్చిన జలాలు మొత్తం నాగార్జున సాగరే. పూర్తిగా మలిపిరు అనేది అవాస్తవం. మనకి ఎంతైతే వాటా ఉన్నదో ఆ వాటా ప్రకారమే మనం నీళ్ళని తెచ్చుకుంటున్నాం. పూర్తిగా మలిపిరు అనే ప్రతిపక్షాలు అనడం అనేది హాస్యాస్పదం. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం కూడా రెడ్డిలే పరిపాలిస్తున్నారని చెప్పేసి ఇప్పుడున్న ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనిపైన మీరేమంటారు? రెడ్డిలు పరిపాలించడం అనేది కంటే రాష్ట్రాన్ని ఏ వ్యక్తి అయితే సరిగా ముందుండి నడిపించగలుగుతారో అనేది చూడాలి. ముఖ్యంగా రెడ్డి అనే కాదు, అన్ని కులాలకి సమన్వయం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే మంత్రివర్గ విస్తరణలో కూడా ఇంకా ఏ కులానికైతే మంత్రివర్గంలో చోటు కల్పించలేదు వారికి కూడా కల్పిస్తారని మాకు రేవంత్ రెడ్డి గారి మీద దృఢ సంకల్పం ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ 6 గ్యారంటీలు పెట్టింది సార్. ఆ 6 గ్యారంటీలు రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రతిదీ కూడా రేషన్ కార్డుకు ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఇక్కడున్న ప్రజలు అంటున్నారు. అది మొట్టమొదటిగా బీఆర్ఎస్ పార్టీని మీరు అడగాలండి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ నుండి 10 రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. దానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం అనేది సరైనది కాదు, సమంజసం కాదు. అతి తొందరలోనే రేషన్ కార్డులు ఇవ్వడానికి సబ్ కమిటీ కూడా వేశారు. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇస్తారని స్వయంగా మా మంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. గతంలో ఉన్న ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించింది. ఈ కాన్స్టిట్యున్సీని కానీ ఈ విలేజ్ని ఎలాంటి డెవలప్మెంట్ చేసింది సార్? గతంలో ఉన్న ప్రభుత్వం సెంట్రల్ ఫండ్ అయితే స్టేట్ ఫండ్ తోడైతే కొంతవరకు చేసింది. రైతు వేదిక కానీ శ్మశాన వాటికలు కానీ, కాకపోతే అది
స్టేట్ ఫండ్ ఉన్నది, సెంట్రల్ ఫండ్ ఉన్నది. పర్వాలేదు, చేసింది. గత ప్రభుత్వం కూడా చేసింది. చేయలేదు అనడం కూడా మనం కరెక్ట్ కాదు. అది మిషన్ కాకతీయ కానీ, రైతు వేదికలు కానీ, శ్మశాన వాటికలు కానీ చేసింది. ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? అది అమలు అవుతుందా? ఎస్సీ వర్గీకరణ అనేది ఇంకా అది ఇప్పుడు ఎస్సీ మాల వాళ్ళు కొంత ధర్నాలు చేస్తారు. మరి దాని మీద కేంద్ర గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి, వేచి చూడాలి. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరికి లాభం, ఎవరికి నష్టంగా ఉన్నది? మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలకి, వ్యవసాయ రంగానికి, ఐటీ రంగానికి, అన్ని రంగాలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ కేటాయించారు. అందరికీ సమన్వయం జరుగుతుంది బడ్జెట్లో అనేది మా నమ్మకం. ఇప్పుడు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ స్పెషల్ ఆఫీసర్ల పెట్టారు, సర్పంచ్ పదవులు అయిపోయాక అభివృద్ధి కుంటుపడుతుంది అంటున్నారు. దీనిపైన మీరు ఏమంటారు సార్? అభివృద్ధి కుంటుపడుతున్నది అన్నటికి కొంతవరకు అయితే వాస్తవం ఉన్నది. ఎందుకంటే అది గ్రామ పంచాయతీలో అభివృద్ధి చేయాలన్నా, ఇంకేదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా, పారిశుద్ధ్యం చేయాలన్నా ముందు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విలేజ్ సెక్రటరీలు కానీ, స్పెషల్ ఆఫీసర్లు కానీ ముందు వచ్చి పెట్టుబడి పెట్టలేని పరిస్థితుల్లో ఉండటం వల్లనే కొంత భాగం వెనకబడ్డదని మేము అనుకుంటున్నాం. అతి తొందరలోనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులందరూ గెలుస్తారు. మళ్ళా పల్లెలన్నీ అభివృద్ధి పరంగా ముందంజలో ఉంటాయి. రుణమాఫీ కాని రైతులకు మీరు ఏం సూచనలు, సలహాలు ఇస్తున్నారు సార్? ప్రతి రైతు, ఏ రైతు కూడా రుణమాఫీ కాలేదని బాధపడొద్దు. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి వారు చెప్పారు, మీకు అర్హత ఉండి రుణమాఫీ కాలేదు అని అంటే మీ మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి మీరు ఒక దరఖాస్తు ఇస్తే మీకు అతి తొందరలోనే ఆ సమస్యను పరిష్కారం చేసి మీకు రుణమాఫీ చేసే బాధ్యత వ్యవసాయ శాఖ మంత్రి గారి మీద ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద ఉంది, మా మీద ఉంది. మేము కూడా దగ్గరుండి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ చేయించే బాధ్యత ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మాకు కూడా ఉన్నది. చేపిస్తాం కూడా. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎంత మేరకు న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం? ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మొదటగా గృహజ్యోతి అనేది అమలవుతున్నది రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి. మళ్ళా రేషన్ కార్డులు ఇచ్చినాక కూడా మళ్ళీ వెసులుబాటు ఇచ్చి గృహజ్యోతి అనేది ఖచ్చితంగా చేస్తాము. మా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు మరియు ఇండ్ల హౌసింగ్ మంత్రి మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ప్రతి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు వస్తుందని, గృహజ్యోతి పథకం వర్తింపజేస్తారని, అతి తొందరలోనే మహిళలకు 2500 పథకం కూడా అమలవుతుంది. ఉచిత బస్సు పైన ప్రతిపక్షాలు తీసేయాలంటున్నారు సార్, దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రతిపక్షాలు అనటం అనేది హాస్యాస్పదం అండి. ఏదైనా వాళ్ళు 10 ఏళ్ళ నుండి చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేశారు. ఆ ఉచిత బస్సు మీద వచ్చే ఆదరణను చూసి ఓరవలేకనే ప్రతిపక్షాలు అనేవి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. రేపు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ఉద్దేశించి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? రానున్న గ్రామ పంచాయతీలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ, పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలిచి మనము 100కి 100% సర్పంచుల్ని పార్టీకి అప్పచెబితే రేపు పార్టీ నిధులు అనేది వరదలా వస్తూ ఉంటాయి, పల్లెలు అభివృద్ధి చెందుతాయి. ఖచ్చితంగా గ్రామ ఓటర్లు అందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని నా కోరిక.